కింద ఇంకొక సంఘం ఉంది 8వ వచనంలో ఏమని రాయబడింది? సుర్మాలో ఉన్న సంఘపు దూతక. ఈ సంఘపు దూతతో ఏమంటున్నాడంటే కింద మాటల్లో చదివితే 11వ వచనం చూడండి. సంఘములతో, అందరు చదువుదామా? సంఘములతో ఆత్మ చెప్పు మాట చెవిగలవాడు వినుగాక. సంఘములతో ఆత్మ చెప్పు మాటలు చెవిగలవాడు వినుగాక. చెవిగలవాడు వినుగాక. ఆత్మ చెప్పే మాటల్ని చెవిగలవాడు విను. ఇది యాక్చువల్గా రెండు డిఫరెంట్ కదా. ఒకటి ఆత్మీయత కనిపిస్తుంది, ఒకటి శరీరం కనిపిస్తుంది. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే ఆత్మ చెప్పేటువంటి మాటలు చెవిగలవాడు వినుగాక. అంటే అర్థం చేసుకోవాలి, దాన్ని అన్వయించుకోవాలి. బుద్ధిమంతుడికి ఒక్క మాట చాలన్నమాట. దాన్ని అన్వయించుకోవాలి. చాలాసార్లు వింటనే ఉంటాం. ఆత్మదేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో సంఘంలో వాక్యం వస్తున్నప్పుడు వింటనే ఉంటాం, దాని మీద దృష్టి ఉంచాం. అందుకే ఇక్కడ పరిశుద్ధాత్మదేవుడు ఏమని రాయించాడంటే ఆత్మ చెప్పు మాటలు ఏమంట చెవిగలవాడు వింటాడు. మా నాన్న కూడా పాటలు పాడేటప్పుడు ఓ మాట గుర్తొచ్చింది. చేతులు ఉన్నోళ్ళు చప్పట్లు కొట్టండి అనేవాడు పాటలు పాడేటప్పుడు, లేకపోతే వద్దనేవాడు. అలాగా చెవిగలవాడు విను. చెవు ఉండి కూడా ఉపయోగించడం లేదు మనం. ఇక్కడ సుమాలో ఉన్నటువంటి సంఘానికి ప్రభు చెప్తున్నటువంటి మాట ఆత్మ చెప్పు మాటలు చెవిగలవాడు వినుగాక. అక్కడ తర్వాత మాట చూడండి, జయించువాడు రెండవ మరణము వలన ఏ హానియు చెందడు. ఏ హాని లేదు. ఈ మరణంలో మనకి ఏ హాని లేదు. శరీరానికి ఉన్నటువంటి మరణంలో ఏ హాని మనకి ఉండదు. జయించినటువంటి వాడికి, ఈ శోధనల్ని జయించినటువంటి, ఇక్కడ ఏమి శోధనలు వచ్చాయంటే కింద మాటల్లో చూడండి, 10వ వచనంలో చూడండి. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవకిరీటమును ఇత్తును అంటున్నాడు. అంటే జయించినటువంటి వాడికి ఇప్పుడు ఏమిస్తాడంట? జీవ కిరీటాన్ని ఇస్తాడు. కాబట్టి ఆ జీవ కిరీటం ఉంది, జీవ ఫలాలు తిన్నాం, జీవ కిరీటము ఉంది. కాబట్టి ఆ మరణము మనల్ని ఏమీ చేయదు అని ఆత్మదేవుడు చెవిగలవాడికే చెప్తున్నాడు. యాకోబు రాసినటువంటి పత్రిక ఒక మాట చదువుకున్నాను చూడండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. 1వ అధ్యాయము 15. దురాశ గర్భము ధరించి పాపము కనగా పాపము పరికత్వమై మరణమును కను. దురాశ నుండి పాపము వచ్చింది, పాపము వలన మరణము వచ్చింది, పాపం వలన మరణము వచ్చింది. అదే మాట ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఈ సుర్మాలో ఉన్నటువంటి సంఘానికి 10 దినాలు శ్రమ కలిగిందంట. ఆ పిమ్మట మీకు జీవకిరీటాన్ని ఇస్తానంటాడు. మనకు కూడా లోకంలో కొన్ని దినాలు శ్రమ వస్తుంది, కొన్ని దినాలు శోధన వస్తుంది. ఆ సమయంలో మనం ఏమిగా ఉండాలని రాయబడింది? నమ్మకంగా ఉండాలి. సంఘం వింటుందా? నమ్మకంగా ఉండాలి. శోధనలో పడిపోతే ఇంకేముంది? శోధనలో పడిపోతే ప్రభువుని చూడలేవు. శోధనలో పడిపోతే నీకు జీవకిరీటము ఉండదు, జీవఫల వృక్షములు ఉండవు. నువ్వు శోధనలో ప్రభువుకి ఏముందంట? నమ్మకముగా ఉండాలి. ప్రభువు చెప్తున్నటువంటి మాటల్ని గమనించండి. ఒకవేళ శోధనలో ఉంటే ప్రభువు కొరకు నమ్మకంగా నిలబడండి. ఒకవేళ శోధనలో ఉంటే, ఈ సుర్మాలో ఉన్నటువంటి సంఘం శోధనలో ఉంటే నమ్మకంగా